వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పాలకొల్లులో ఒక సంఘటన యావత్ హిందూ సమాజాన్ని అంతా హిందువుల యొక్క మనసులు బాధపడేలాగా కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. కొన్ని దురుద్దేశపూరితంగా కొంతమంది చేశారు. 27వ తారీఖున దేశాలమ్మ గుడి సెంటర్లో సీసీ ఫుటేజ్లో ఒక 4 వ్యక్తులు హిందువుల ఆరాధ్య దేవత అయిన గోమాతని, అంటే ఎవరో పండగ ఏదో పండగ వస్తే సరిగ్గా అదే పండగ ముందు మా గోమాతలు మాయమైపోతున్నాయి. ప్రతి సంవత్సరం నిత్యం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ పాల్గొల్లో బహిరంగంగా జరిగింది. సీసీ ఫుటేజ్ల ద్వారా మేము గమనించడం జరిగింది. దీంతో మా హిందువులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నవి. అంటే మీ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మీ పశువుని ఆ రోడ్డు మీదకి వదిలేసి మీరు పశువు కోసం మీరు రోడ్డు ఎక్కారని కొంతమంది మూర్ఖులు కూడా మాతో మాట్లాడటం జరిగింది. అలాంటి మూర్ఖులతో మేము వాదించదలుచుకోలేదు. మా సకల దేవతా స్వరూపమైన మా గోమాతకి రక్షించుకోవడమే హిందువుల యొక్క లక్ష్యము. ఆ లక్ష్యంలోనే ఈరోజు ఎవరైతే ఆ రోజు 27వ తారీఖున గోమాతలను అపహరించారో వ్యాన్లో వచ్చారో, ఆ వ్యాన్లో వచ్చిన వారు ఎవరు, ఆ వ్యాన్ ఎక్కడిది, ఆ నెంబర్ అన్ని కూడా దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చూసి ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాము. అలాగే గోవధ నిషేధం కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు తెచ్చింది. రాజ్యాంగంలోనే 49వ ఆర్టికల్ 49 ప్రకారం నిషేధ చట్టం ఉంది. ఎక్కడ అమలు జరుగుతుంది? హిందువులకి ఏంటంటే ఆరాధ్య దైవం గోమాత. ఆ గోమాత లేనిది కూడా ఏ కార్యక్రమాలు జరగవు. అలాంటి గోవుని ఈరోజు మనం రక్షించుకోలేని దుస్థితిలో ఉన్నాం వాస్తవంగా. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఏంటంటే ఆ గోవుల్ని రక్షించాలని చట్టాలు ఉన్నా సరే కూడా వాటిని అమలు చేయకుండా బహిరంగంగా, అంటే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంటే కూడా మనం సీసీటీవీ ఫుటేజ్లో కూడా దొరికినా కూడా వాళ్ళని శిక్షించలేని దుస్థితిలో మనకి ఉంది. కాబట్టి ఇంకా హిందువులను కూడా మనం ఇంకా మేలుకొని మనం ప్రశ్నించే తత్వం ఇంకా రావాలి. ఈరోజు మనం గోవుని కాపాడుకోలేకపోతే మన హిందుత్వంలో ఇంకా మనము హిందువులని గొప్పతనం ఏముంది ఇంకా. అందుకని ఎక్కడ ప్రతి చోటన జరుగుతున్నా సరే అందరికీ తెలిసే జరుగుతున్నాయి, కానీ ఏవి కూడా అలాగే ఉన్నాయి. మనం కూడా ప్రశ్నించడం కూడా కొద్దిగా ఎక్కువగా మనం చేయాలి కార్యక్రమాలు కూడా. తర్వాత కొన్ని గోవులు కూడా ఉన్నాయి, అవి కూడా ధర్మదాయ శాఖ ఉంది. పాలకొల్లో కూడా మన గోశాలు ఉన్నాయి. ఆ గోశాలలో కూడా మనం తరించలేని పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.